ఆ రాష్ట్రాల్లో గుర్తించి వాళ్లకు పెన్షన్స్ రూపంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అందుకోసం అదేవిధంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేసి ఏవైతే ఆ మేనిఫెస్టో పెట్టడం జరిగిందో అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ పెన్బాడ్ మండలం నుంచి ఈ ఉద్యమ పాదయాత్రకు మేము మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ పాదయాత్ర ఇవాళ సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ప్రతి గ్రామం ప్రతి పల్లె నుంచి తిరుక్కుంటూ వీళ్ళు రాష్ట్ర గమ్యం జరిగినంత వరకు ఈ మా హక్కుల కోసం సాధించుకోవడం కోసం ఇవాళ దారి పట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా కొట్లాడి తెచ్చుకున్నాము. ఇవాళ మా జీవితం కోసం కూడా కొట్లాడటం రోడ్డు ఎక్కడం అనేది చాలా దురదృష్టకరము. అందుకోసం ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి మేనిఫెస్టో పెట్టినటువంటి విషయాలని అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము. జై తెలంగాణ. ఉద్యమం వల్ల మీ కుటుంబాలు ఏమైనా కోల్పోయింది? తెలంగాణ ఉద్యమం వల్ల మేము ఏమైనా కోల్పోయిన అవకాశాలు ఉన్నాయా? నేను కళాకారురాలుగా 2001 నుంచి పాటలు పాడుతున్న సంగతి మన మినిస్టర్ గారికి తెలుసు. నన్ను సంస్కృతిలో పెడతానని ఆశతోటి నేను ప్రోగ్రాం చేసిన. సంస్కృతి పెట్టకపోగా నన్ను బయటికి నెట్టేసిరు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని సంస్కృతిలో చేర్చుకున్నారు. వాళ్ళకు పెన్షన్స్ అన్ని రెగ్యులర్ జాబులు రెగ్యులర్గా చేసిరు. నన్ను చాలా వెనకకు నెట్టేసిరు. నా బాధ చాలా ఉన్నది. నాకు 2 ఆడపిల్లల మూలంగా కూడా ఆ పిల్లల్ని వదిలేసి కూడా నేను ప్రోగ్రాం చేసిన. నన్ను ఎవరు పట్టించుకోకపోగా నన్ను చాలా వెనకబడేసింది. 2001 నుంచి ఎడ్లబండి ర్యాలీ మన ఇక్కడ నుంచి ఎండి ఆఫీస్ కాడకి ధర్నా చేసి ఎంతో కష్టపడ్డాం. ఎన్నో దుమ్మదాము చేసినాం. ఎన్నో కళాకారులకు మనకు పిలిచి మా రోడ్డు ప్రసారం చేసినాం. ఎన్నో చేసి తెలంగాణ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక ఎంతో లబ్ధి ఎంతో అభివృద్ధి అనుకున్నాం. మాకు ఏమి జరగలేదు. మాకు ఈ అయ్యాల నుంచి ఏడాదానికి కూడా మేము వెనకబడే ఉన్నాం. అయ్యాల కష్టపడి ముందుకు సాగినాం. మనం వెనకకు నెట్టిరు. మాకు ఇవాళ ఏం చెందలేదు. ఏది మన వెనకబడ ప్రాంతాల్లో ఎట్లున్నాం అట్టనే ఉన్నాం. మాకు ఏదన్నా న్యాయం జరగాలి. ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు సోమాంజిరెడ్డి గారికి మరి మండల పార్టీ మరి పదవి అనుగ్రహించిన విజయలంకన గారికి, ఇక్కడికి వచ్చిన మరి పాదయాత్ర చేస్తున్న సహోదరులకు, నాతో పాటు ఉద్యమం చేసిన మరి ఉద్యమకారులందరికీ మా గ్రామంలో మరి న్యాయం పట్టి వెన్ను తట్టి నడిచినటువంటి ఉద్యమకారులు కూడా నా వందనాలు. నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే 2001లో మంచిగా టైలర్ పని చేసుకునే సమయంలో నేను మిషన్ కుట్టినంటే ఇక సూర్యాపేటలో కూడా పట్టారు. అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ స్థాపించి ఆ పాటల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఆ పాంప్లెట్ని మరి మేము చదివినప్పుడు ఎంతో ఆకర్షితులమై 2001 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 15 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి మరి అనేక పాదయాత్రల్లో, అనేక ర్యాలీల్లో, అనేక మీటింగులలో, అనేక మరి సందర్భాల్లో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మేము మరి ఉద్యమం చేసి మరి జనాన్ని ప్రోత్సహించి మరి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మనం అందరం పోరాడినాం. మరి ఇది ఒక కేసీఆర్ గారు ఒకరు చేసి సాధించిన తెలంగాణ కాదు. అనేక మరి విద్యార్థులు మరి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా మరి అనేక మంది యువజన సంఘాలు మరి ఉద్యమం కోసం మరి పాటుపడి అనేక మందిని మరి ప్రోత్సహించి నడిపించిన విధంగానే ఇది వచ్చింది. కాబట్టిగా మా త్యాగాల ఫలితంగా మరి విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయినా మాకు ఏ ఒక్కటి న్యాయం జరగలే. ఎన్నో పథకాలు పెట్టిండు. 15 సంవత్సరాలు మేము పోరాడినాక మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి మరి అనేకులకు మరి మేము మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకు ఏ ఒక్క పథకం మాకు రాలే. కానీ మరి మధ్యలో వచ్చిన వాళ్ళకు మరి అన్ని పదవులు అంటగట్టి, కాంట్రాక్టర్లు వాళ్ళకి అంటగట్టి మమ్మల్ని గుర్తించకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిన మాట నిజమే. కాబట్టిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు మరి మా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, 5 లక్షల రూపాయలు ఇల్లు మరి కట్టిస్తా అన్నది, 25,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తా అన్నాడు. మరి ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో ఎలాగైతే ఉద్యమకారులని గౌరవించి మరి వాళ్ళకు అన్ని అనుకూలంగా కార్పొరేట్ విద్యా సౌకర్యాలు కావచ్చు, బస్ పాస్ కావచ్చు, ట్రైన్ పాసులు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిందో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాస్తవానికి మమ్మల్ని అన్యాయం చేసిన మాట నిజమే. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒకవేళ టీఆర్ఎస్ మరి ప్రభుత్వం ఈ పాత వాళ్లకు ఉద్యమకారులకు న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి మాకు రాలేకపోయాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇలాంటి వ్యతిరేకత రాకపోయాం. కాబట్టిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి పెద్ద మీటింగ్లో, హైదరాబాద్ మీటింగ్లో కావచ్చు, అనేక సందర్భాల్లో మీటింగ్లో మరి ఎలక్షన్ ముందు మరి ఇచ్చిన హామీని మా పట్ల నెరవేర్చాలని
మేము మేము నమ్ముతున్నాము. వాళ్ళు ఏ విధంగానైనా మాకు సాయం చేసి ఆదుకోవాలని మరి మా ఉద్యమకారులు మరి ఈ రోడ్డు మీద మరి భద్రాచలం వరకు కూడా పోవాల్సిన పరిస్థితి. మధ్యలో మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రేపు మరి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో మరి మాట్లాడి మాకు కావాల్సినటువంటి ఉద్యమకారులు వాళ్ళ మాట మీద ఉంటారని మేము నమ్ముతున్నాం. మరి ఆ మాట ప్రకారం మాకున్నటువంటి హక్కులను మాకు సానుకూలంగా స్పందించి ఇస్తే మేము కూడా మా కృతజ్ఞత కూడా ప్రభుత్వానికి మా కృతజ్ఞత మేము తెలియజేస్తాం. మీరు అనుకున్న మాట ప్రకారం మీరు చేయండి. మా కృతజ్ఞత కూడా మరి ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము చూపెడతాం. మరి దీనికి మరి సూర్యాపేట నుంచి పాదయాత్ర ర్యాలీగా వెళుతున్న మరి అంజిరెడ్డి గారికి వారి బృందానికి మా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వాళ్ళు క్షేమకరంగా మరి అనేక మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చి భద్రాచలం రాముని వరకు చేరేంత వరకు మరి వారికి కూడా దేవుడు కాపుదలకు ఉండాలని మేము ఆకాంక్షిస్తూ కృతజ్ఞత ఉద్యమకారులకు అభినందనలు తెలియజేస్తున్నా. నేను జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మేము ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు పెన్బాడ్లో ధర్నా చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. తర్వాత సూర్యాపేటలో కూడా సెంటర్లో నిరాహార దీక్ష చేసినాం. మా ఆర్ఎంపీ సోదరులు అందరం కలిసి అయినా కానీ పట్టించుకోలేదు. మా ఉద్యమకారులకు సహాయం చేయాలని కోరుతూ లింగారెడ్డి గారు మాకు సుపరిస్థితులు చాలా సీనియర్ పెనమల మండల ఉద్యమ నాయకులు. వారు కూడా లేట్ అయినా అనుకున్న సంతోషం. దాసాలయ్య గారు మాకు మొట్టమొదటి ఉద్యమకారులు పెనమల మండలం పునాదులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా మేము ఉన్నత 10 మంది అయినా ఇలా దాదాపు 30,000 మంది సభ్యత్వాన్ని ఓటర్లు తయారు చేసింది పెనమల మండలానికి. ఇలాంటి వాళ్ళు బాధపడతాం. ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా స్వచ్ఛతం కాదు. అందుకోసం వీళ్ళని గుర్తించాలి. వీళ్ళు న్యాయమైన కోరికలు కాబట్టి అమలు చేయాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. కూడగొట్టండి, మీరు అందరూ కలిసి కూడగొట్టండి. తెలంగాణ గురించి మేము చాలా వరకు తిప్పలు పడ్డాము.